ఓకే. హాయ్ అందరికి. ఈ రోజున రోమన్ రెయిన్స్ బర్త్‌డే అన్నమాట. అందుకనే ఈరోజు రోమన్ రెయిన్స్ స్పెషల్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో రోమన్ రెయిన్స్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో, వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, ఈ వీడియోని రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్‌కి కంపల్సరీ షేర్ చేయండి. సో, మనం వీడియో స్టార్ట్ చేసే ముందు రోమన్ రెయిన్స్‌కి బర్త్‌డే విషెస్ చెప్దాం. సో, హ్యాపీ బర్త్‌డే టు రోమన్ రెయిన్స్. ఫస్ట్‌గా రోమన్ రెయిన్స్ తన రియల్ లైఫ్‌లో డైలీ ఎటువంటి ఫుడ్‌ని తీసుకుంటారు? ఎటువంటి ఫుడ్‌ని తింటారు? మనలాగే అన్నం తింటారా? లేదంటే రోమన్ రెయిన్స్ డిఫరెంట్ ఫుడ్ ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్. రోమన్ రెయిన్స్ బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఓట్ మీల్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే తింటారు. అండ్ అంతేకాకుండా 6 లేదా 10 ఎగ్స్ యొక్క ఆమ్లెట్స్ తింటారంట. సో, మనకి 2, 3 ఎగ్స్ ఆమ్లెట్స్ తింటే ఎక్కువైపోయాయి. బట్ రోమన్ రెయిన్స్ మాత్రం 6 నుండి 10 ఎగ్స్ యొక్క ఆమ్లెట్ తింటారంట. సో, మరి మీరు డైలీ ఎన్ని ఆమ్లెట్స్ తింటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, నాకైతే 2, 3 ఆమ్లెట్స్ తింటే ఎక్కువైపోయాయి. బట్ రోమన్ రెయిన్స్ మాత్రం 6 నుండి 10 ఎగ్స్ యొక్క ఆమ్లెట్స్ తింటారంట. సో, ఇది రోమన్ రెయిన్స్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా తినేది. అండ్ లంచ్ విషయానికొస్తే లంచ్‌లో వెజిటబుల్స్ తీసుకుంటారు. స్వీట్ పొటాటోస్ అండ్ వెజిటబుల్స్ అండ్ అలాగే చికెన్ కూడా తింటారు. సో, చికెన్ 4 పీసెస్ అంటే లెగ్ పీసెస్ ఉంటాయి కదా! సో, 4 లెగ్ పీసెస్ రోమన్ రెయిన్స్ లంచ్‌లో తింటారు. అండ్ మధ్య మధ్యలో రోమన్ రెయిన్స్ స్నాక్స్ కూడా తింటారు. అండ్ అలాగే ప్రోటీన్ షేక్ కూడా ఎక్కువగా తాగుతారు రోమన్ రెయిన్స్. అండ్ డిన్నర్ విషయానికొస్తే డిన్నర్‌లో బ్రౌన్ రైస్ తింటారు. అండ్ అలాగే వెజిటబుల్స్ అంటే ఉడకబెట్టిన వెజిటబుల్స్ తింటారు. మన దగ్గరైతే కూర వండుకొని తింటాం వెజిటబుల్స్‌ని. బట్ రోమన్ రెయిన్స్ మాత్రం ఉడకబెట్టినవి తింటారు. సో, కూర వండుకొని కూడా తింటారు. బట్ నైట్ మాత్రం ఉడకబెట్టిన వెజిటబుల్స్ మాత్రమే తింటారంట. అండ్ అలాగే 20 ఔన్సుల చికెన్ అండ్ గొడ్డు మాంసం కూడా రోమన్ రెయిన్స్ తింటారంట నైట్ పూట. సో, ఇది రోమన్ రెయిన్స్ డైలీ లైఫ్‌లో తినే ఫుడ్డు. సో, ఇది నార్మల్‌గా రోమన్ రెయిన్స్ డైలీ తినే ఫుడ్డు. మరి ఈ ఫుడ్‌లో రోమన్ రెయిన్స్ తినే ఫుడ్‌లో మీరు ఇష్టంగా తినే ఫుడ్ ఏందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ ఫేవరెట్ కార్స్ గురించి. సో, రోమన్ రెయిన్స్‌కి ఇష్టమైన కార్ ఏందో మీకు తెలుసా? రోమన్ రెయిన్స్‌కి ఇష్టమైన కారు రేంజ్ రోవర్ అండ్ అలాగే మెర్సిడీస్ బెంజ్ కూడా రోమన్ రెయిన్స్‌కి ఇష్టమైన కారు. అండ్ అంతేకాకుండా రోమన్ రెయిన్స్ దగ్గర ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ అయితే ఉన్నాయి. ఆ కార్స్ నేమ్స్ ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ రియల్ లైఫ్ ఎర్నింగ్స్ గురించి. రోమన్ రెయిన్స్ మనకొక డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్‌గా అండ్ ఒక ఫుట్‌బాల్ ప్లేయర్‌గా మాత్రమే తెలుసు. ప్రెజెంట్ రోమన్ రెయిన్స్ ఫుట్‌బాల్ కెరియర్ ఎండింగ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఫుట్‌బాల్ ఆడడం లేదు. ఓన్లీ రోమన్ రెయిన్స్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్‌గా మాత్రమే తెలుసు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ కొన్ని మూవీస్‌లోనైతే యాక్టివ్ చేసున్నారు. అంటే ఇప్పుడు రోమన్ రెయిన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్‌గా మనీని సంపాదిస్తున్నారు. అండ్ మూవీస్‌లో యాక్ట్ చేసి కూడా మనీ అయితే సంపాదిస్తున్నారు. ఇవే కాకుండా రోమన్ రెయిన్స్ రియల్ లైఫ్‌లో కొన్ని బిజినెస్‌లయితే ఉన్నాయి. సో, ఆ బిజినెస్ ద్వారా కూడా రోమన్ రెయిన్స్ మనీ అయితే సంపాదిస్తున్నారు. అండ్ రియల్ ఎస్టేట్‌లో కూడా రోమన్ రెయిన్స్ అడుగు పెట్టినారు. అంటే దీని గురించి ఎక్కువగా తెలియదు. అంటే ఎవరికీ ఎక్కువగా తెలియదు. రియల్ లైఫ్‌లో రోమన్ రెయిన్స్ మనీ సంపాదిస్తున్నారా లేదా అని. మనకు ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూఈ నుండే రోమన్ రెయిన్స్ మనీ సంపాదిస్తున్నారని తెలుసు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ రోమన్ రెయిన్స్ మూవీస్‌లో యాక్టివ్ చేస్తున్నారు కాబట్టి దాని ద్వారా కూడా రోమన్ రెయిన్స్ మనీ సంపాదిస్తున్నారనేది మనకు కొంచెం తెలుస్తది. కాకపోతే రియల్ లైఫ్‌లో రోమన్ రెయిన్స్ వేరే విధాలుగా కూడా రోమన్ రెయిన్స్ మనీ అయితే సంపాదిస్తున్నారన్నమాట. అది కొంత బిజినెస్ ద్వారా అండ్ అలాగే రియల్ ఎస్టేట్ ద్వారా అండ్ అలాగే రోమన్ రెయిన్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఒక నార్మల్ పర్సన్ కాదు. ఒక సెలబ్రిటీ అన్నమాట. రోమన్ రెయిన్స్ పర్సనల్ అడ్వర్టైజ్‌మెంట్ చేసి కూడా రోమన్ రెయిన్స్ తన రియల్ లైఫ్‌లో మనీ అయితే సంపాదిస్తున్నారు. మీరు ఆల్రెడీ వీడియోస్‌లో చూసుంటారు. అంటే ఎక్కువగా ఈ వీడియోలైతే వైరల్ కాలేదు. బట్ రోమన్ రెయిన్స్ పర్సనల్ అడ్వర్టైజ్‌మెంట్ కూడా చేశారన్నమాట రియల్ లైఫ్‌లో. దాని ద్వారా కూడా మనీ అయితే సంపాదిస్తున్నారు రోమన్ రెయిన్స్. అండ్ మన రోమన్ రెయిన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ ఎర్నింగ్స్ గురించి మాట్లాడితే సో, ఒక నెలకి 3,00,00,000 అల్కాగా వచ్చేస్తాయి. అంటే ఈజీగా రోమన్ రెయిన్స్‌కి ఒక మంత్‌కి 3,00,00,000 అయితే ఈజీగా వచ్చేస్తాయన్నమాట. సో, అది మనం ఎస్టిమేట్ చేసిందే. అంతకన్నా ఎక్కువ మనీ కూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రోమన్ రెయిన్స్ సంపాదించి ఉండవచ్చు. అండ్ మనకి ఎస్టిమేట్ చేసుకుంది అయితే 3,00,00,000 అంటే 3,00,00,000 రోమన్ రెయిన్స్ ఈజీగా నెలకి సంపాదిస్తారు. అండ్ అంతేకాకుండా మర్చండైజ్ సేల్‌లో కూడా కమిషన్ అనేది వస్తది. దాని ద్వారా కూడా రోమన్ రెయిన్స్‌కి మనీ అనేది ఈజీగా వచ్చేస్తది. అండ్ ఇప్పుడు మర్చండైజ్ సేల్‌లో రోమన్ రెయిన్స్ టాప్ 10లో కంపల్సరీ ఉంటారు. సో, టాప్ 10లో టాప్ 5 కావచ్చు, టాప్ 1 కావచ్చు, టాప్ 10 కావచ్చు. సో, రోమన్ రెయిన్స్ అయితే టాప్ 10లో కంపల్సరీ ఉంటారు ప్రతి మంత్.
సో ఆ విధంగా చూసుకుంటే రోమన్ రైన్స్కి మర్చెండైజ్ సేల్లో కూడా కొంత మనీ అయితే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ హౌస్ గురించి. రోమన్ రైన్స్ యొక్క హౌస్ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా? రోమన్ రైన్స్ హౌస్ ఖరీదు $2.43 మిలియన్ అయితే ఉంటుంది. అండ్ రోమన్ రైన్స్ రీసెంట్గా ఒక న్యూ హౌస్కి అయితే షిఫ్ట్ అయినారు. సో ఈ న్యూ హౌస్ ఖరీదు $2.43 మిలియన్, అక్షరాలుగా 20 crores అయితే ఉంటుంది ఈ ఇల్లు ఖరీదు. మనకైతే ఇది చాలా హై అమౌంట్ అని చెప్పాలి. బట్ రోమన్ రైన్స్ న్యూ హౌస్కే ఇంత రేట్ ఉంది, బట్ ఓల్డ్ హౌస్కి చాలా తక్కువగా రేట్ అయితే ఉంది. ఓల్డ్ హౌస్కి $80,000 or $90,000 అయితే ఏమో ఉంది, నాకు అమౌంట్ కరెక్ట్గా గుర్తులేదు. సో ఇందులో ఉంటుంది $80,000 or $90,000 మనీ అయితే ఉంటుంది ఓల్డ్ హౌస్కి. బట్ న్యూ హౌస్కి చాలా హై అమౌంట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ వారంలో ఎన్ని రోజులు ట్రైనింగ్ చేస్తారు, సో ఎన్ని రోజులు వర్కౌట్ చేస్తారు. ఒక వారానికి రోమన్ రైన్స్ 5 days అయితే వర్కౌట్ చేస్తారు, ట్రైనింగ్ చేస్తారు. అండ్ మిగిలిన 2 రోజులు కూడా ఖాళీగా ఏమి ఉండరు. రోమన్ రైన్స్ స్విమ్మింగ్ అండ్ జాగింగ్ లాంటివి చేస్తూనే ఉంటారు. సో కంటిన్యూగా వర్కౌట్ చేస్తారు, బట్ మెయిన్గా 5 days ట్రైనింగ్ అనేది కంప్లీట్గా కంపల్సరీ చేస్తారన్నమాట. అండ్ అంతేకాకుండా రోమన్ రైన్స్కి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? రోమన్ రైన్స్కి ఇష్టమైన ఫుడ్ ఏంటి అంటే లాబ్స్టర్స్ అండ్ బార్బాకోవా. లాబ్స్టర్స్ అంటే ఏంటి అంటే ఎండ్రకాయలు. ఎండ్రకాయలు అంటే రోమన్ రైన్స్కి ఎక్కువగా ఇష్టం. బిగ్ సైజ్ ఎండ్రకాయలు అంటే ఎక్కువగా ఇష్టం అంట రోమన్ రైన్స్కి. సో దీన్ని ఎక్కువగా ఇష్టంగా తింటారంట రోమన్ రైన్స్. సో ఈ విషయం మీకు ముందే తెలుసుంటే మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. ఇవి రోమన్ రైన్స్ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని రోమన్ రైన్స్ ఫ్యాన్స్తో షేర్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ ఫేవరెట్ సూపర్ స్టార్వి తెలుసుకోవాలంటే మీరు కంపల్సరీ కింద కామెంట్ చేయండి మీ ఇష్టమైన సూపర్ స్టార్ నేము, ఆ సూపర్ స్టార్ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, కంపల్సరీ మీ సపోర్ట్ని చూపించండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు రోమన్ రైన్స్. మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి హ్యాపీ బర్త్డే రోమన్ రైన్స్ అని.